కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ మాలీవుడ్ ఇమేజ్ ను మసకబారుస్తోంది. ఇష్యూపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న మోహన్ లాల్ ఇప్పుడు మాలీవుడ్ టార్గెట్ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు. మరోవైపు టాలీవుడ్ లోనూ ఇలాంటి ఓ కమిటీ వేయాలని సమంత డిమాండ్ చేస్తోంది. కోలీవుడ్ లోనూ హేమ కమిటీ తరహా కమిటీ వేయాలని విశాల్ అడిగినట్లే టాలీవుడ్ లోనూ అలాంటి కమిటీ ఒకటి వేయాలని లేడీ సూపర్ స్టార్ సమంత తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనివల్ల విమెన్ సేఫ్టీ మరింత పెరుగుతుందని చెప్పుకొచ్చింది. మరోవైపు ఇదే కమిటీ రిపోర్ట్పై మలయాళ సినీ పరిశ్రమ దిగ్గజం మోహన్ లాల్ స్పందించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయంపై లాల్ స్పందించారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో దయచేసి పరిశ్రమను నాశనం చేసే విమర్శలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు లాల్. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని, అన్ని ప్రశ్నలకు అసోసియేషన్ సమాధానం ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. మాలీవుడ్ చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ అని అందరినీ నిందించలేమని తెలిపారు మోహన్ లాల్.